Good morning everyone. So today we are going to continue the last classes topic. So last class లో మనం టెక్స్ట్ వ్యూ గురించి ఎడిట్ టెక్స్ట్ గురించి చెప్పుకున్నాం. సో ఈ 8 అనేవి మనకి ఏంటివి అంటే కనుక చిల్డ్రన్. సో ద బేసిక్ వ్యూస్, ఒక వ్యూని మనం చిల్డ్రన్ ఆఫ్ ద స్క్రీన్ అంటాం. సో ఆ స్క్రీన్ని లేఅవుట్గా డిఫైన్ చేస్తున్నాం. సో టెక్స్ట్ వ్యూలో మనం టెక్స్ట్ ఇస్తాము. సో యూజర్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని టెక్స్ట్ అనేది మనం ఎంటర్ చేయొచ్చు. సో అట్రిబ్యూట్స్ అన్నీ లాస్ట్ క్లాస్లో డిఫైన్ చేసుకున్నాము అండ్ ప్రోగ్రాంలో కూడా చూపించాను మీకు ఆండ్రాయిడ్ స్టూడియో. నెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్. ఎడిట్ టెక్స్ట్ అంటే సో ద ఏరియా వేర్ వీ నీడ్ టు గివ్ ది ఇన్పుట్. సో ఇవి బేసిక్లీ లాగిన్ స్క్రీన్స్ అండ్ ఫామ్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వీ నీడ్ టు ఎంటర్ ది టెక్స్ట్ ఇన్ టు ది యాప్. సో దానిలో కూడా మనం అట్రిబ్యూట్స్ చూసాము. నెక్స్ట్ వన్ బటన్. సో బటన్ అని మనం దేన్ని అంటాము అంటే కనుక ఒక యాక్షన్ మనం ఏదైనా పర్ఫామ్ చెయ్యాలి అని అంటే కనుక ఆ టైంలో మనం బటన్ని యూజ్ చేస్తాం. సో మీరు యాక్షన్ బార్లో, సో వన్ ఆఫ్ మై ప్రీవియస్ క్లాసెస్ ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది యాక్షన్ బార్స్. సో యాక్షన్ బార్స్లో ఏం జరుగుతుంది అంటే కనుక ఇమీడియట్ యాక్షన్ ఆర్ ద ఫాలోయింగ్ యాక్షన్ విల్ బీ పర్ఫార్మ్డ్ ఇన్ ది ఎక్కడ స్టేటస్ బార్లో. ఓకే, సో మనం అక్కడ ఓవర్ఫ్లో మెనూని డిఫైన్ చేసాం. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బటన్. సో ఆ మెనూ బటన్ని మనం క్లిక్ చేస్తే అంటే ఆ క్లిక్ చేయడం అనేది అక్కడ ఒక యాక్షన్గా డిఫైన్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ బటన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాము ఆండ్రాయిడ్లో అంటే కనుక బటన్ రిప్రజెంట్స్ ఎ పుష్ బటన్. పుష్ బటన్స్ కెన్ బీ క్లిక్డ్ ఆర్ ప్రెస్డ్ బై ది యూజర్. సో దేనికి క్లిక్ చేస్తాము, దేనికి ప్రెస్ చేస్తాము అంటే కనుక టు పర్ఫామ్ సమ్ యాక్షన్. సో కింద ఎగ్జాంపుల్లో చూడండి, మీరు ఇప్పుడు ఒకరికి కాల్ చేయాలి. సో ఆ కాల్ బటన్ అనేది మీరు క్లిక్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఫోన్ వైబ్రేషనా లేకపోతే ఫోన్ మోడ్ అనేది డిఫైన్ చేస్తూ నేను ఇక్కడ క్యాన్సిల్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. సో అక్కడ క్యాన్సిల్ అయినా ఓకే అయినా ఇక్కడ కాల్ బటన్ అయినా సో ప్రతిదీ ఒక బటన్గా డిఫైన్ చేస్తున్నాము. దేనికి అంటే కనుక ఆ బటన్ అనేది అక్కడ ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ది బటన్? సో ఐడి, it is used for the unique identification of the button. So first let us create a button, sample button in Android Studio. సో మీరు బటన్ని టూ టైప్స్గా క్రియేట్ చేయొచ్చు. సో ఇది నేను ప్రీవియస్ క్లాస్లో ఎడిట్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ వ్యూని అలానే ఉంచాను. ఓకే, సో బటన్ని మీరు టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ బటన్ అని చెప్పి ఇవ్వచ్చు, ర్యాప్ కంటెంట్. సో స్ప్లిట్లో చూడండి మనకి ఇక్కడ ఒక బటన్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే కోడింగ్ పార్ట్లో కంప్లీట్ డేటాని డిలీట్ చేసేస్తున్నాను. ఫస్ట్ డిజైన్ పార్ట్లోకి వెళ్దాం నెక్స్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ బటన్స్లోకి వెళ్తే బటన్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, సో ఐ జూమ్ ఇట్ అండ్ షో యూ. సో ఇక్కడ ఒక బటన్ అనేది క్రియేట్ అయింది. సో బటన్ అనే దాన్ని నేను XML ఫైల్లో ఐదర్ డిజైనింగ్ పార్ట్లో అయినా సరే తీసుకొచ్చి డ్రాగ్ చేయొచ్చు, లేదు అంటే కోడింగ్ పార్ట్లో దానికి తగ్గ కోడ్ అనేది నేను ఇవ్వచ్చు. ఒకవేళ మీరు డిజైన్ పార్ట్లో బటన్ అనే కాదు ఎటువంటి టెక్స్ట్ వ్యూ అయినా ఎడిట్ టెక్స్ట్ అయినా కాపీ చేసినప్పుడు, సో డ్రాగ్ చేసినప్పుడు కోడింగ్ పార్ట్లో ఆటోమేటిక్గా దానికి తగ్గ కోడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి, సో నేను అక్కడ బటన్ని డ్రాగ్ చేశాను.
సో బటన్ని డ్రాగ్ చేసినప్పుడు ఏమొచ్చింది, దాని యొక్క ఐడి, విడ్త్, హైట్, టెక్స్ట్ అండ్ దాని యొక్క యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద ఎంత లేఅవుట్ విడ్త్ అండ్ హైట్తో ఉంది, సో ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడుంది, వై కోఆర్డినేట్ మీద ఎక్కడుంది అనేది నేను డిఫైన్ చేస్తున్నాను. సో ఒకసారి మీరు పీపీటీ చూసినట్లయితే కనుక, సో ఫస్ట్ వన్ ఈజ్ ఐడి. సో వాట్ ఈజ్ అన్ ఐడి? సో ఐడి అనేది ఒక యాట్రిబ్యూట్. సో ఇది యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అది టెక్స్ట్ వ్యూ అయినా అవ్వచ్చు, ఎడిట్ టెక్స్ట్ అయినా అవ్వచ్చు, టెక్స్ట్ బటన్ అయినా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ గ్రావిటీ. సో గ్రావిటీ అనేది ఎలా డిఫైన్ చేస్తాము, ఎర్త్కి గ్రావిటీ డౌన్వర్డ్స్ అని చెప్తున్నాం. సో లైక్ వైజ్ మనకి గ్రావిటీ, ఆండ్రాయిడ్ స్క్రీన్లో మనకి గ్రావిటీ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే కనుక అలైన్మెంట్ ఆఫ్ ద టెక్స్ట్ ద్వారా. సో ఆ అలైన్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే కనుక ఎయిదర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, సెంటర్, టాప్, బాటమ్, సెంటర్ వర్టికల్, సెంటర్ హారిజాంటల్. సో అలా మీకు ఓన్లీ హారిజాంటల్, ఓన్లీ వర్టికల్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి గ్రావిటీకి. సో దాన్ని మీరు అలా డిఫైన్ చేయొచ్చు. సో ఒక బటన్ని క్రియేట్ చేసాం కదా, దానికి గ్రావిటీ కూడా ఇచ్చి చూద్దాం రండి. సో గ్రావిటీ ఇచ్చినప్పుడు, సో లెట్ us see in the split part. గ్రావిటీ ఇచ్చినప్పుడు విడ్త్ అండ్ హైట్ అనేది మ్యాచ్ పేరెంట్గా ఉండాలి. సో విడ్త్ ఉంటే సరిపోతుంది. సో దీనికి నేను గ్రావిటీ, ఆండ్రాయిడ్ గ్రావిటీ. సో గ్రావిటీ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తాను, అది ఆల్రెడీ సెంటర్లో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే కనుక దీన్ని రైట్ సైడ్ ఇస్తాను. సో చూడండి మనకి ఇక్కడ బటన్ అనేది, సో చూడండి బటన్ అనేది ఎక్కడికి వెళ్ళింది, రైట్ సైడ్ ఆఫ్ ది విడ్త్. సో నేను హైట్ కూడా పేరెంట్కి తగ్గట్టుగా ఇస్తే కనుక, సో రైట్ అనగానే రైట్ మోస్ట్ టాప్ కార్నర్లోకి వెళ్తుంది. ఓకే, సో గ్రావిటీ అనేది మనం చాలా విధాలుగా డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను సో మళ్ళీ డిఫైన్ చేస్తున్నాను సో దట్ యుల్ బీ గెటింగ్ సమ్ ఆప్షన్స్. గ్రావిటీ, సో చూడండి రైట్ సైడ్, బాటమ్, సెంటర్ హారిజాంటల్, సెంటర్ వర్టికల్, క్లిప్ హారిజాంటల్, క్లిప్ వర్టికల్, ఎండ్, ఫిల్. సో కంప్లీట్ బటన్ అంతా ఫిల్ అవ్వాలా, లేకపోతే స్టార్టింగ్లో రావాలా, లెఫ్ట్లో రావాలా, టాప్లో రావాలా. సో అలా మనం గ్రావిటీని ఎలా అయినా డిఫైన్ చేయొచ్చు. సో నేనేం చేస్తానంటే కనుక, సో ఇప్పటిదాకా రైట్ ఇచ్చాము కదా, ఇప్పుడు లెఫ్ట్ ఇద్దాం. సో బటన్ చూడండి ఎక్కడికి మూవ్ అయిందో, లెఫ్ట్ మోస్ట్ ఆఫ్ ది స్క్రీన్. సో లెఫ్ట్ సైడ్ హారిజాంటల్గా మూవ్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ది గ్రావిటీ ఆఫ్ అ బటన్ యొక్క టెక్స్ట్. సో నేను ఇక్కడ టెక్స్ట్ని మార్చుకుంటున్నానండి, సబ్మిట్ అని చెప్పి ఇస్తున్నా. సో దిస్ ఈజ్ మై టెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ అట్రిబ్యూట్ చూద్దాము, టెక్స్ట్. సో ఇప్పుడే ఇచ్చాను టెక్స్ట్ అనేది, నేను ఎటువంటి టెక్స్ట్ అట్రిబ్యూట్నైనా నేను డిఫైన్ చేసుకోవచ్చు. సో యాక్షన్, బటన్ అనగానే యాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ బటన్ యొక్క నేమ్ అనేది నాకు నచ్చినట్లుగా నేను ఇవ్వచ్చు. ఫస్ట్ నేను XML ఫైల్లో ఇవ్వచ్చు టెక్స్ట్ని, లేదు అంటే జావా క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో, జావా ఫైల్ ఏదైతే ఉందో దానిలో కూడా నేను టెక్స్ట్ని అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ టెక్స్ట్ కలర్. సో టెక్స్ట్ కలర్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే. సో టెక్స్ట్ కలర్ యాట్రిబ్యూట్ అనేదాన్ని నేను దేనికి యూస్ చేస్తాను అంటే కనుక, టు సెట్ ది కలర్ ఆఫ్ అ బటన్. సో బటన్ యొక్క కలర్ని నేను డిఫైన్ చేయడానికి. సో ఇందాక నేను దేన్ని డిఫైన్ చేస్తూ వచ్చాను, టెక్స్ట్ వ్యూలో అయితే కనుక టెక్స్ట్ వ్యూ యొక్క కలర్.
ఓకే. సో ప్రతి ఒక్క దానికి నేను బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోవచ్చు, లేదు అంటే ఆ టెక్స్ట్కి కలర్ అనేది నేను అసైన్ చేయొచ్చు. సో బటన్లో నేను ఏదైతే టెక్స్ట్ అనేది ఇస్తున్నానో దానికి నేను కలర్ని అసైన్ చేయొచ్చు. ఓకే. సో అది ఎగ్జాంపుల్గా చూద్దాం ఒకసారి. సో టెక్స్ట్ కలర్ డార్క్ ఇద్దాం. సో చూడండి ఇక్కడ కలర్ మారిపోయింది. ఓకే. నెక్స్ట్ అట్రిబ్యూట్ టెక్స్ట్ యొక్క సైజ్. సో టెక్స్ట్ సైజ్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, టెక్స్ట్ యొక్క సైజు, ఏ టెక్స్ట్ యొక్క సైజు, మనం బటన్కి ఏదైతే నేమ్ ఇస్తున్నానో ఆ బటన్ యొక్క టెక్స్ట్ యొక్క సైజ్ అనేది మనం ఒక అట్రిబ్యూట్గా డిఫైన్ చేస్తున్నాం. సో సైజెస్ అనేవి ఎలా డిఫైన్ చేయొచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను. ఎస్పీస్, టీపీస్, ఇంచెస్, ఎంఎంస్, పిక్సెల్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్తో నేను నా టెక్స్ట్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ స్టైల్. సో టెక్స్ట్ స్టైల్ అట్రిబ్యూట్ దేనికి యూజ్ అవుతుంది అంటే కనుక, ఆ టెక్స్ట్ బటన్కి నేను ఏదైతే టెక్స్ట్ ఒక నేమ్ ఏదైతే ఇచ్చానో దానికి టెక్స్ట్ స్టైలింగ్ అనేది అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. సో బటన్ అనేది యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నా ఆ బటన్కి నేను ఒక టెక్స్ట్ నేమ్గా ఒక టెక్స్ట్నే ఇవ్వాలి. సో ఆ టెక్స్ట్కి ఎటువంటి మోడిఫికేషన్స్ అనేవి మనం అప్లై చేయొచ్చు అంటే కనుక టెక్స్ట్ కలర్ ఇవ్వచ్చు, టెక్స్ట్ సైజ్ ఇవ్వచ్చు, టెక్స్ట్ స్టైల్ కూడా ఇవ్వచ్చు. ఓకే. సో అది ఒకసారి ఎగ్జాంపుల్గా చూద్దాము. సో టెక్స్ట్ కలర్ ఇచ్చాను, టెక్స్ట్ సైజ్ని డిఫైన్ చేసుకుంటాను. సో లెట్ మీ కీప్ ఇట్ యాజ్ 30 SP. సో చూడండి సైజ్ పెరిగిపోయింది మీకు ఇక్కడ ఆల్రెడీ స్ప్లిట్లో. ఓకే. సో మళ్ళీ ఇస్తున్నాను ఒకసారి చూడండి టెక్స్ట్ సైజ్. సో 30. సో ఇక్కడ చూడండి టీపీ, ఇంచెస్, ఎంఎంస్, పాయింట్స్, pixels, SPs. So these are the different types of measurements for the size of the text. Okay. So as you give the, సో మీరు ఇచ్చినప్పుడల్లా దాని యొక్క సైజ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ టెక్స్ట్ స్టైల్. సో స్టైల్ని నేను 2 స్టైల్స్ ఒకేసారి ఇవ్వచ్చు, ఇటాలిక్ అండ్ బోల్డ్. చూడండి బోల్డ్లో వస్తుంది. సో ఇక్కడ బోల్డ్లోనూ ఉంది, ఇటాలిక్లోనూ ఉంది. ఓకే. సో మీకు జనరల్లీ స్టైల్స్ ఎన్ని టైప్స్ అంటే కనుక ఇటాలిక్, బోల్డ్, నార్మల్. సో మీరు సింగిల్ స్టైల్గా డిఫైన్ చేసుకోవచ్చు, లేదు అంటే 2 స్టైల్స్ని కలిపి అనేది ఒక టెక్స్ట్కి మీరు అసైన్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను ఇక్కడ గ్రావిటీ లెఫ్ట్ పెట్టడం వలన నా బటన్ యొక్క టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ అసైన్ అయ్యి ఉంది. ఓకే. సో లెట్ us see the next one. నెక్స్ట్ వన్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్ దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక ఒక బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. సో అది మనం డ్రావబుల్ ద్వారా అయినా చేయొచ్చు, లేదంటే కనుక డైరెక్ట్గా బటన్కి నేను బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఇవ్వచ్చు. సో కంప్లీట్ లేఅవుట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వేరు, అండ్ మనం ఇచ్చే టెక్స్ట్ వ్యూస్, ఎడిట్ వ్యూస్ అండ్ బటన్స్ లాంటి వాటికి మనం ఇచ్చే బ్యాక్గ్రౌండ్ కలర్ వేరు. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అ బటన్. ఒక బటన్కి బ్యాక్గ్రౌండ్ని సెట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ది ప్యాడింగ్. సో ప్యాడింగ్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే స్పేసింగ్. ఓకే. సో ప్రీవియస్ క్లాస్లో మీకు ప్యాడింగ్ అంటే ఎగ్జాంపుల్ చూపించాను.
సో ఒక బటన్ యొక్క సైజు లేదంటే ఒక టెక్స్ట్కి మనం అలైన్ చేసిన స్పేస్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఇస్తున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్కి, ఆ టెక్స్ట్కి, దానిలో ఉన్న టెక్స్ట్ యొక్క స్పేసింగ్ని డిఫైన్ చేయడానికి నేను ప్యాడింగ్ అని చెప్పి యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం చూపించిన దానిలో కోడింగ్ అనేది 10 dpగా ఇస్తున్నారు సైడ్ వైజ్. సో దీనికి ప్యాడింగ్ అనేది అప్లై చేస్తే ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ గ్రీన్గా ఇచ్చారు. సో బటన్ యొక్క కలర్ అనేది ఇక్కడ గ్రీన్గా ఉంది. ఓకే, సో లెట్ us టెస్ట్ ది బటన్. సో బ్యాక్గ్రౌండ్ కలర్, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాము, కలర్ యాక్సెంట్ ఇద్దాం. చూడండి. ఓకే, లేదు అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక ఫర్ సపోజ్ నేను ఒక కోడ్ని ఇస్తున్నాను, #FF0000 రెడ్ కలర్. ఓకే, సో నెక్స్ట్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ని ఎంత ఇవ్వాలి, 30, చూడండి 30 dp. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో 30 dp ఇవ్వగానే టెక్స్ట్కి పైన కింద సో కంప్లీట్గా 30 dp స్పేసింగ్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో నేను ఇక్కడ గ్రావిటీ అనేది లెఫ్ట్ అని ఇవ్వలేదు. సో సబ్మిట్ బటన్ ఎక్కడుంది, మిడిల్ ఆఫ్ ది స్క్రీన్లో ఉంది. ఓకే, సో ఇక్కడ గ్రావిటీ అనేది డిఫైన్ చేద్దాము. సో ఐఎమ్ డిఫైనింగ్ గ్రావిటీ యాజ్ సెంటర్ హారిజాంటల్. సెంటర్ హారిజాంటల్ అంటే కూడా అక్కడే ఎందుకు ఉంది అంటే కనుక సెంటర్ హారిజాంటల్ అనేది మనం డిఫైన్ చేసేది సెంటర్లోనే. నెక్స్ట్ చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది లేదు. సో ఇక్కడ మళ్ళీ నేనేమి ఇస్తున్నాను అంటే కనుక ఐ విల్ బీ గివింగ్ గ్రావిటీ యాజ్ లెఫ్ట్. సో మళ్ళీ ఇది దాని ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో స్టైల్ అనేది ఇటాలిక్ ఆర్ బోల్డ్ ఇవ్వచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు నచ్చిన కోడ్ గూగుల్లో నుంచి, ఆండ్రాయిడ్ స్టూడియో యొక్క కలర్ కోడ్స్ అంటే కనుక మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కోడ్స్ వస్తాయి. సో వాటిని మీరు అసైన్ చేసుకోవచ్చు. అండ్ ప్యాడింగ్ అంటే కనుక సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్కి టెక్స్ట్కి మధ్య స్పేసింగ్ని డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఓకే, సో దీని ద్వారా బటన్లో మనం ఎన్ని అట్రిబ్యూట్స్ డిఫైన్ చేయగలిగాము, ఐడి ఒకటి డిఫైన్ చేసాము, లేఅవుట్ విడ్త్, లేఅవుట్ హైట్. సో గుర్తుపెట్టుకోండి, లేఅవుట్ విడ్త్, లేఅవుట్ హైట్ అనేది 1 సెకండ్. సో లేఅవుట్ విడ్త్, లేఅవుట్ హైట్ మనం ఇస్తున్నప్పుడు గ్రావిటీ అనేది వర్క్ అవ్వదు. ఎందుకు అంటే కనుక మనం ర్యాప్ కంటెంట్ అన్నప్పుడు ఆ కంటెంట్కి తగ్గట్టుగానే బటన్ యొక్క సో చూడండి ఇక్కడ నేను ర్యాప్ కంటెంట్ అని ఇచ్చాను. సో ఇక్కడ సబ్మిట్కి చుట్టూత స్పేస్ ఉంది ఏంటి అంటే కనుక అదే ప్యాడింగ్. సో నేను ప్యాడింగ్ అనేది 30 dp ఇచ్చా. సో చుట్టూలో కంప్లీట్గా 30 dp కన్సిడర్ చేసి స్పేసింగ్ అనేది అసైన్ అయింది ఈ బటన్కి. ఓకే, సో గ్రావిటీ అనేది లెఫ్ట్ అని మనం ఇచ్చినా సరే అది వర్క్ అవ్వదు. ఎందుకు అంటే కనుక నేను ఒక బటన్ని ర్యాప్ కంటెంట్గా ఇచ్చేసాను, దాని యొక్క విడ్త్ కానీ హైట్ కానీ. సో దానిలో నేను మ్యాచ్ పేరెంట్ అని ఇవ్వగలిగితే అప్పుడు మీకు గ్రావిటీ అనేది ఆ స్క్రీన్ మీద వర్క్ అవుతుంది. ఓకే, సో ప్యాడింగ్ ఇవ్వడం ద్వారానే సబ్మిట్ అనేది మిడిల్లో ఉండి దీని చుట్టూత స్పేసింగ్ అనేది అసైన్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ ఎంటర్ యువర్ కాలేజ్ నేమ్ అంటే ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఇది హింట్ ఆప్షన్. ఓకే,
సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఇమేజ్ బటన్. సో ఈ ఇమేజ్ బటన్ అనేది నేను దేనికి యూజ్ చేస్తాను అంటే కనుక, నాకు కావలసిన ఇమేజ్ అనేది ఒక బటన్ ఫార్మాట్లో. సో బటన్ అనేది దేనికి యూజ్ చేసాము, ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి, ఏదన్నా సబ్మిట్ చేయడానికి. సో యాక్షన్ పర్ఫామ్ అవుతుంది అంటే కనుక అక్కడ సమ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో లైక్ వైజ్ ఇమేజ్ బటన్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక, అది కూడా ఒక నార్మల్ బటన్ లాగా ఇమేజ్ని క్లిక్ చేస్తే యాక్షన్ అనేది పర్ఫామ్ అయ్యేలాగా డిఫైన్ చేస్తాము. సో ఇన్ సింపుల్ వర్డ్స్ మనం ఎలా చెప్పగలము అంటే కనుక, ఇమేజ్ బటన్ ఈజ్ అ బటన్ విత్ అన్ ఇమేజ్. సో ఆ ఇమేజ్ని వీ కెన్ ప్రెస్ ఇట్ ఆర్ క్లిక్ ఇట్. So that image can be pressed or clicked by the users. Okay, next, an image on surface of button is defined within XML. సో ఒక బటన్ని, ఒక ఇమేజ్ బటన్ని నేను XML ఫైల్లో అంటే లేఅవుట్లో డిఫైన్ చేయొచ్చు. దేని ద్వారా, సోర్స్ యాట్రిబ్యూట్ SRC, సోర్స్ యాట్రిబ్యూట్ ద్వారా నేను డిఫైన్ చేసుకోవచ్చు. ఆర్ విత్ ఇన్ ది జావా క్లాస్. సో జావా క్లాస్లో కూడా నేను డిఫైన్ చేసుకోవచ్చు. దేని ద్వారా డిఫైన్ చేసుకోవచ్చు అంటే కనుక, సెట్ ఇమేజ్ రిసోర్స్ అనే మెథడ్ ద్వారా నేను సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక బటన్ని మీరు క్లిక్ చేస్తే యాక్షన్ ఎలా అయితే పర్ఫామ్ అవుతుందో, సో ఇక్కడ చూడండి, టు పర్ఫామ్ అన్ యాక్షన్. సో ఒక బటన్ అనేది యాక్షన్ పర్ఫామ్ చేయడానికి ఎలా అయితే యూజ్ అవుతుందో, అలాగే ఇమేజ్ బటన్ అనేది మనకి నార్మల్ బటన్ లానే ఇమేజ్ డిస్ప్లే అయ్యి ఆ ఇమేజ్ అనేది మనం క్లిక్ చేయొచ్చు, లేదు అంటే ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో ఇట్ క్యాన్ బి క్లిక్డ్ బై ది యూజర్స్. So that image button is accessible with the SRC, source attribute. ఎక్కడ అంటే కనుక XML ఫైల్లో. సో విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ లేఅవుట్. లేదు అంటే కనుక విత్ ఇన్ జావా క్లాస్. సో జావా క్లాస్ ద్వారా కూడా మనం ఇమేజ్ని కన్సిడర్ చేసుకోవచ్చు, ఇమేజ్ బటన్ని. దేని ద్వారా అంటే కనుక, సెట్ ఇమేజ్ మెథడ్, సెట్ ఇమేజ్ రిసోర్స్ మెథడ్ ద్వారా మనం జావా క్లాస్లో ఇమేజ్ బటన్ని ఇవ్వచ్చు. ఓకే, సో వీ కెన్ ఆల్సో సెట్ అన్ ఇమేజ్ ఆర్ కస్టమ్ డ్రాబుల్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇమేజ్ బటన్. సో ఈ ఇమేజ్ బటన్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనం ఇంకో ఇమేజ్ అనేది ఇవ్వచ్చు కావాలి అంటే కనుక. ఓకే, సో ఎలా ఇవ్వచ్చు అనేది ప్రోగ్రామటికల్ పార్ట్లో చూద్దాం. సో ఫస్ట్ వన్, సో వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఫర్ యువర్ ఇమేజ్ బటన్? First attribute, the common attribute for all the types of views, ID. It is used to uniquely identify an image button. ఓకే, సో ఒక ఇమేజ్ బటన్ని యూనిక్గా ఐడెంటిఫై చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ SRC. సో SRC ఈజ్ అన్ అట్రిబ్యూట్ వేర్ మనం సోర్స్ ఫైల్, ఆ ఇమేజ్ యొక్క సోర్స్ ఫైల్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ సే ఇమేజ్ ఇన్ యువర్ ఇమేజ్ బటన్ టు మేక్ యువర్ లేఅవుట్ లుక్ అట్రాక్టివ్. సో సోర్స్లో నేను ఏం పెట్టుకుంటున్నానంటే కనుక, ఒక ఇమేజ్ బటన్ని, ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను, విచ్ ఈజ్ ఆల్సో ఇమేజ్ బటన్. సో దాట్ ఇమేజ్ యాక్ట్స్ యాజ్ అ బటన్, so that you can perform some action after clicking that button. Okay, next background. సో ఇవన్నీ మీకు ప్రోగ్రామటికల్ పార్ట్లో నేను చూపిస్తాను. సో బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది అంటే కనుక, బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎన్ ఇమేజ్ బటన్.
సో ఒక ఇమేజ్ బటన్ యొక్క సైజ్ అనేది నేను చిన్నగా ఇచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో ఇంకేదన్నా కలర్ అనేది నేను సెట్ చేసుకోవాలి అంటే కనుక దెన్ ఐ కెన్ సెట్ మై బ్యాక్గ్రౌండ్ కలర్. వీ కెన్ సెట్ ఎ కలర్ ఆర్ ఎ డ్రాబుల్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అ బటన్. సో ఆ బటన్ ఏంటయ్యా అంటే కనుక ఇమేజ్ బటన్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే కనుక సో ఇమేజ్ బటన్ అనేది ఒక ఇమేజ్ ఫార్మాట్లో వస్తుంది. ఓకే, సో దాన్ని క్లిక్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. సో చూడండి, ఇక్కడ హౌస్ అని ఒక ఇమేజ్ని తీసుకున్నారు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మెరూన్ కలర్ ఉంది, ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కెన్ బి సెట్ టు ది ఇమేజ్ బటన్. సో ఒక ఇమేజ్ బటన్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ అంటే కనుక మీకేం డిఫైన్ చేయొచ్చు? స్పేసింగ్. ఓకే, సో బిఫోర్ డిస్కసింగ్ ప్యాడింగ్, లెట్ us look at these first 3 attributes of image button in Android Studio. సో ఇవన్నీ తీసేస్తున్నానండి, బికాజ్ మీరు ఇప్పుడు ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి కాబట్టి కన్ఫ్యూషన్ లేకుండా మొత్తం తీసేస్తున్నాను. సో లుక్ హియర్, completely empty. So this is a complete empty layout. ఓకే, సో ఇప్పుడు దీనిలో నేను ఏమి ఇస్తాను అంటే కనుక ఇక్కడ చూడండి ఆల్రెడీ వచ్చేసింది ఇమేజ్ బటన్. సో ఇమేజ్ బటన్ దేనికి తగ్గట్టుగా ఉండాలి? ర్యాప్ కంటెంట్. ఓకే, నెక్స్ట్. సో దీనిలో ఉన్న ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి? ఐడి. సో దీనికి నేను ఒక ఐడిని అసైన్ చేస్తున్నాను, image1. సో దాట్ విల్ బీ మై ఐడి. ఓకే, నెక్స్ట్ ఏం అసైన్ చేస్తున్నాను? నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటి? ఎస్ఆర్సి. సో ఇక్కడ సోర్స్లో మీరేమి ఇవ్వచ్చు అంటే కనుక నేను చూపిస్తాను చూడండి. సో నేను ముందుగానే నేను చేసిన పని ఏంటి అంటే కనుక మీరు మీ అప్లికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ టాప్ మోస్ట్లో యాప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే RES అని చెప్పి ఉంటుంది, దానిలో డ్రాబుల్ అని చెప్పి ఉంటుంది. దానిలో మీరు ఏం చేయాలి అంటే కనుక మీ యొక్క ఇమేజ్ మీరు ఏదైతే సోర్స్గా ఇద్దాము అని అనుకుంటున్నారో ఆ సోర్స్ ఇమేజ్ని దీనిలో పేస్ట్ చేయాలి. కాపీ చేసి పేస్ట్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం కాపీ చేశానంటే కనుక ప్లాంట్ యొక్క ఇమేజ్ని. ఓకే, సో ప్లాంట్ యొక్క ఇమేజ్ని కాపీ చేశాను. సో నేను ఇక్కడ @ అని ఇవ్వగానే ఇక్కడ చూడండి, @drawable plant. సో దట్ ఈజ్ మై ఇమేజ్ విచ్ ఐ హ్యావ్ కాపీడ్ ఇన్ టు ది drawable ఫోల్డర్. సో ఇది మ్యాండేటరీ. మీకు సోర్స్ ఫైల్ అనేది, సోర్స్ ట్యాగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక, సోర్స్ ఫైల్ నుండి మనకు కావాల్సిన ఇమేజ్ పెట్టుకోవాలి అంటే కనుక దిస్ ఈజ్ అ మ్యాండేటరీ స్టెప్. సో మీ డెస్క్టాప్లో ఉన్న ఇమేజ్ ఏదైనా సరే తీసుకొచ్చి డ్రాబుల్ ఫోల్డర్లో మీరు పేస్ట్ చేసుకోవాలి. అది JPG ఫార్మాట్లోనే ఉండాలి. సో ఇమేజ్ ఇస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనకి @drawable plant అని చెప్పి వచ్చింది చూడండి. సో నేను దాన్ని డబల్ క్లిక్ చేసుకున్నాను. సో చూడండి, సో ఇక్కడ నేను ఇక్కడ ప్లేస్ చేయగానే సింబల్ వస్తుంది చూడండి. ఒక బటన్ని మనం సబ్మిట్ చేస్తే ఎలాంటి సింబల్ వస్తుందో హ్యాండ్ సింబల్ అది వస్తుంది. సో ఒక సోర్స్ అనేది నేను ఇలా ఇవ్వచ్చు, లేదు అంటే నేను ఇక్కడ కంప్లీట్గా డిలీట్ చేసేస్తున్నానండి. సో లెట్ us go to the డిజైన్ పార్ట్. సో ఇమేజ్ బటన్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే, సో డ్రాగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? సో మీకు ఏది కావాలో అది డ్రాబుల్లో ప్లాంట్ ఉంది, మళ్ళీ ఆ ప్లాంట్ని పెట్టుకుంటున్నాను చూడండి. సో దీన్ని
మనకి నచ్చినట్లు ఎలా కావాలంటే అలా అసైన్ చేసుకోండి. సో దీని యొక్క విత్ని పేరు తగ్గించుకోండి. ఓకే, సో ఇమేజ్ విల్ బి ఆఫ్ దిస్ మచ్ ఓన్లీ. సో మనకి మన స్క్రీన్లో ఇమేజ్ అనేది ఎలా రావాలనేది మీరు డిఫైన్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కనుక, సో ఐమ్ రిమూవింగ్, one second, I'll be removing this code. సో ఇమేజ్ బటన్లో డిలీట్ చేసేస్తున్నాను. సో మళ్ళీ డిజైన్ పార్ట్లోకి వెళ్తున్నాను. అగైన్ ఐమ్ కాపింగ్ అన్ ఇమేజ్. సో దీనిలో నేను ఏదో ఒక ఇమేజ్ని పెట్టుకున్నాను. సో దాన్ని ఇక్కడ, సో దీని యొక్క సైజ్ని తగ్గించేసుకుంటున్నాను. సో ఇమేజ్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇమేజ్ యొక్క సైజ్ని ఇలా డిఫైన్ చేసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ గివింగ్ ది ఇమేజ్ లైక్ దిస్ ఇన్ ది లెఫ్ట్ మోస్ట్ టాప్. ఓకే, సో దిస్ ఈజ్ మై ఇమేజ్. సో లెట్ us గో ఇన్ టు ది కోడింగ్ పార్ట్. సో ఇక్కడ నేను స్ప్లిట్ చేసుకున్నాను. సో లేఅవుట్ విత్ హైట్ అనేది డిఫైన్ చేశారు ఆల్రెడీ. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి. సో కోడింగ్ పార్ట్లో ఎస్ఆర్సి కాంపాట్ అని చెప్పి ఉంది. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే కనుక, మీరు డైరెక్ట్గా డిజైన్ పార్ట్లోకి వెళ్ళి ఇమేజ్ బటన్ని మీరు డ్రాగ్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే కనుక, అప్పుడు మనకు అక్కడ కోడింగ్లో ఎస్ఆర్సి కాంపాట్ అని వస్తుంది. ఓకే, సో ఎక్కడి నుండి కాపీ అయింది, అక్కడ మనం ఉన్నదాన్నే సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఏం సపరేట్గా ఏం పెట్టుకోలేదు సోర్స్ అనేది. ఓకే, సో ఇలా కాకుండా నేను సోర్స్ కూడా ఇద్దాము అనుకుంటున్నాను. సో ఎస్ఆర్సి, సో ప్లాంట్ ఇస్తున్నాను. సో ఇక్కడ స్ప్లిట్లో చూడండి. సో ఇక్కడ చూడండి, ప్లాంట్ అనే ఇమేజ్ వచ్చిందా? one second. సో ఇక్కడ చూడండి, ఎస్ఆర్సి డ్రాబుల్ ప్లాంట్. సో ప్లాంట్ అనేది రాలేదు. ఎందుకని? నేను ఆల్రెడీ ఇమేజ్ బటన్కి సోర్స్ అనేది అసైన్ చేసేసాను ఇక్కడ సోర్స్ కాంపాక్ట్లో. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని డిలీట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, సో చూడండి ఏమొచ్చింది మీకు ఇక్కడ, ఇమేజ్. వాట్ ఈస్ ద ఇమేజ్? ద సోర్స్ దట్ ఐ హ్యావ్ డిఫైన్డ్ హియర్. సో ఇక్కడ నేను ఏదైతే సోర్స్ని డిఫైన్ చేశానో అది వచ్చింది ఇక్కడ. సో ఒక ప్లాంట్ అనేది నేను ఇక్కడ డిఫైన్ చేశాను సోర్స్లో. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ షోన్ ఇన్ దిస్ అవుట్పుట్. ఓకే, సో మీరు ఐదర్ ఇక్కడ మీ డ్రాబుల్ ఫోల్డర్లో ఉన్న జేపీజీ ఫైల్ని మనం ఇక్కడ ఇవ్వచ్చు. లేదు అంటే కనుక డిజైన్ పార్ట్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ బటన్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఇది. ఎందుకని? సో ఐ కెన్ డ్రాగ్. సో దీన్ని కూడా పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది వస్తుంది చూడండి. ఎలా వచ్చింది ఇది? ఇంకో ఇమేజ్ బటన్ని నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఇమేజ్ బటన్ని డ్రాగ్ చేసుకున్నాను. సో 2 ఇమేజ్ బటన్స్ అనేవి ఉన్నాయి. సో ఇందాక కోడ్ ఎందుకు రాలేదు? నేను ఒకే దానిలో పెట్టాను కాబట్టి ఏదో ఒకటే తీసుకుంటుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో ఇప్పుడు ఈ ఇమేజ్ బటన్లో నేను ఏమిస్తున్నాను? ఎస్ఆర్సి కాంపాక్ట్. సో నేను డైరెక్ట్గా అక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నాను.
సో దానివలన అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 2 ఇమేజ్ బటన్స్ పెట్టుకుంటే వాటి యొక్క ఐడీస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. సో ఐడి కూడా దానంతట అదే అసైన్ చేసుకుంది. ఎక్స్క్యూజ్ మీ. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ హియర్. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఏమి ఇస్తున్నాను అంటే కనుక బ్యాక్గ్రౌండ్. సో ప్రైమరీ డార్క్ ఇద్దాం. సో ఈ బటన్ ఇమేజ్ అనేది కంప్లీట్గా బటన్ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ కలర్ అనేది కనిపించట్లేదు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బేసిక్లీ ఆ ఇమేజ్ మీకు ఇందాక పీపీటీలో చూపించినట్లుగా. సో చూడండి, ఇక్కడ హౌస్ అనేది ఉంది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఏమొస్తుంది, ఇక్కడ నాకు మరూన్ కలర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మరూన్ కలర్ వస్తుంది, ఇక్కడ బ్లాక్ కలర్. ఓకే, సో అలా మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని, సో ఇమేజ్ బటన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అసైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ అట్రిబ్యూట్ ఈజ్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ అట్రిబ్యూట్ అనేది దేనికి యూజ్ చేస్తాము, స్పేసింగ్ కోసం. సో స్పేసింగ్ అనేది ఎక్కడ ఇవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ, టాప్ మోస్ట్ కానీ, బాటమ్ కానీ, ఎక్కడైనా ఇవ్వచ్చు. దేనికి ఇవ్వాలి అంటే కనుక ఒక ఇమేజ్ బటన్కి మనం ఇవ్వాలి. సో ప్యాడింగ్ అనేది రైట్ సైడ్ నుండి జరగచ్చు, లెఫ్ట్ సైడ్ నుండి జరగచ్చు, టాప్ నుండి జరగచ్చు, బాటమ్ నుండి జరగచ్చు. సో ప్యాడింగ్ అని సింప్లీ నేను ఇస్తే కనుక అన్ని సైడ్స్ నుండి ప్యాడింగ్ అనేది జరుగుతుంది, అంటే స్పేసింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ప్యాడింగ్ అనేది ఇచ్చినప్పుడు సో స్పేసింగ్ అనేది అంటే అట్రిబ్యూట్స్ మధ్య స్పేసింగ్. సో ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఇచ్చారు చూడండి. సో ఈ ఇమేజ్కి అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్కి మధ్య స్పేసింగ్ని డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్యాడింగ్ అనేది 20 dp బై డిఫాల్ట్ పెట్టేసుకున్నాడు. సో ప్యాడింగ్ అని పెట్టగానే ఏమవుతుంది, ఆల్ సైడ్స్ ఆఫ్ ది ఇమేజ్ బటన్. సో ఒక ఇమేజ్ బటన్కి అన్ని సైడ్స్ ప్యాడింగ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఒకవేళ నేను ప్యాడింగ్ బాటమ్ అన్నాను, సో ప్యాడింగ్ అనేది ఎక్కడ సెట్ అవుతుంది, ఒక ఇమేజ్ బటన్ యొక్క బాటమ్ సైడ్ స్పేసింగ్ అనేది ఇస్తుంది. ఓకే, ప్యాడింగ్ టాప్ అన్నాం, టాప్ ఆఫ్ ది ఇమేజ్ బటన్. సో ఇమేజ్ బటన్ యొక్క టాప్ సైడ్ మనకి స్పేసింగ్ అనేది అసైన్ అవుతుంది. అదే ప్యాడింగ్ లెఫ్ట్, సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఇమేజ్ బటన్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. నెక్స్ట్ ప్యాడింగ్ రైట్, సో రైట్ సైడ్ ఆఫ్ ది ఇమేజ్ బటన్ స్పేసింగ్ ఈజ్ బీయింగ్ అసైన్డ్. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే కనుక మనకి ఇమేజ్ బటన్లో మనం స్పేసెస్ అనేవి ప్యాడింగ్ ద్వారా ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మనకున్న ఇమేజ్లో డైరెక్ట్లీ 20 dpని ఇచ్చారు. సో అన్ని సైడ్స్ స్పేసింగ్ అనేది ఎంత అసైన్ అయింది అంటే కనుక 20 dp అనేది అసైన్ అయింది. ఓకే, సో అది ఒకసారి ఎగ్జాంపుల్లో చూద్దాము. సో ఇక్కడ చూడండి, సో మనకి ప్యాడింగ్ అనేది ఎప్పుడు వస్తుంది, దేంతో ఇంటర్లింక్డ్ ప్యాడింగ్ అనేది చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ కలర్తో. సో మనకి ఇక్కడ 1 సెకండ్ కోడింగ్ పార్ట్ ఓపెన్ చేస్తాను. సో మనకి ఇక్కడ కోడింగ్ పార్ట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎప్పుడైతే నేను ఇక్కడ ప్రైమరీ డార్క్ అని సెట్ చేశానో అది అక్కడ సెట్ అవ్వలేదు, ఎందుకంటే ఇమేజ్ అనేది కంప్లీట్ బటన్ని ఆక్యుపై చేసేసింది. ఓకే, సో దాని వలన మనకి కంప్లీట్గా ఆక్యుపై అవ్వడం వలన సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను డార్క్ కలర్, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది డార్క్ కలర్. సో డార్క్ కలర్ ఇచ్చినప్పుడు ఆ డార్క్ కలర్ అనేది అసైన్ అవ్వలేదు.
ఓకే, సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు డిఫైన్ ది బ్యాక్గ్రౌండ్ కలర్. సో మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చినప్పుడే దానికి తగ్గట్టు టెక్స్ట్ కానీ ఇమేజ్ అనేది కానీ బటన్కి కానీ, సో బటన్లో మనం ఇచ్చే టెక్స్ట్కి కానీ ప్యాడింగ్ అనేది అసైన్ అవుతుంది. సో అటువంటి టైంలోనే మనకి ఈ అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్లీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీకు ప్యాడింగ్ అనేది ఏమీ అసైన్ అవ్వలేదు. ఓకే, సో దట్ ఈస్ అ నార్మల్ సోర్స్ ఫైల్ దట్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ది డేటా అవైలబుల్. ఓకే, సో దీస్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ఇమేజ్ బటన్. సో బటన్లో మనం చూసిన అట్రిబ్యూట్స్ ఐడి, గ్రావిటీ, టెక్స్ట్. సో most of the attributes, most of the views will be having the common attributes like id, gravity, text, text color, text size, text style, background and padding. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని వ్యూస్కి కామన్గా మనం డిఫైన్ చేయొచ్చు. సో అక్కడున్న వ్యూని బట్టి వీటి యొక్క అపియరెన్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇమేజ్ బటన్ అనగానే ఒక ఇమేజ్ అనేది మనం ఫస్ట్ ఇమేజ్ బటన్ అనగానే ఒక యాక్షన్ పర్ఫామ్ అవుతుంది, కానీ ఇమేజ్ ద్వారా అవుతుంది. సో ఇమేజ్ ద్వారా యాక్షన్ అవుతుంది, యాక్షన్ అనేది మనం పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి సో ఇమేజ్ బటన్కి మనం ఒక సోర్స్ అట్రిబ్యూట్ ఆర్ సోర్స్ ఫైల్ అనేది మనం అసైన్ చేసుకోవాలి. సో ఆ అసైనింగ్ అనేది ఐదర్ XML ఫైల్ లేఅవుట్ ద్వారా అయినా చేయొచ్చు, లేదు అంటే జావా క్లాస్ ఫైల్ ద్వారా అయినా చేయొచ్చు. సో జావా ఫైల్ ద్వారా అయినా చేయొచ్చు. సో జావా ఫైల్లో అయితే కనుక సెట్ ఇమేజ్ రిసోర్స్ మెథడ్ ద్వారా చేస్తాం. ఓకే, నెక్స్ట్, సో దీనిలో ఉన్న అట్రిబ్యూట్స్ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ వాటిలో చూసినవే. ఐడి, సో దీనిలో డిఫరెంట్గా ఏది ఉంది అంటే కనుక సోర్స్. సో సోర్స్ ఫైల్, ఆ ఇమేజ్ యొక్క సోర్స్ ఫైల్ని మనం సేవ్ చేసుకోవాలి. దేనికి అంటే ఆ ఇమేజ్ ఒక బటన్ అనేది ఇమేజ్ ఫార్మాట్లో కనబడడానికి సోర్స్ ఫైల్లో ఉన్న ఇమేజ్ని మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక మనం దానికి ఒక స్పేస్ అంటూ అసైన్ చేసినప్పుడు. సో నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో కంప్లీట్గా ఇమేజ్ని బటన్గా ఇచ్చేసాను తప్ప దానికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది నేను అసైన్ చేయలేదు. ఓకే, ప్యాడింగ్. సో ప్యాడింగ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ప్యాడింగ్ అంటే కనుక స్పేసింగ్. సో స్పేసింగ్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు, టాప్లో ఇవ్వచ్చు, బాటంలో ఇవ్వచ్చు, లెఫ్ట్లో ఇవ్వచ్చు, రైట్లో ఇవ్వచ్చు. సో అన్నిటికీ కలిపి సింప్లీ నేను ప్యాడింగ్ అని అంటే కనుక అన్ని సైడ్స్ ఈక్వల్గా ప్యాడింగ్ అనేది అసైన్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ప్యాడింగ్ ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో, దట్ ఈస్ ఇన్ ది ఇమేజ్ బటన్. Okay, so we'll discuss other views in the next class. Thank you everyone. Have a good day.